వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, వాళ్ళ కార్యకర్తలు చూసుకుంటారు, మొత్తం తెలుసు. మేబీ ఇప్పుడు వైసీపీ ఆరోపించినట్టు ఈ రీచ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని బల్క్ గా ఏమన్నా అధినాయకత్వం తీసుకుంటున్నా చెప్పడానికి ఏం లేదు. అంటే పార్టీ ఫండ్ ఇస్తారంటారు. పార్టీ ఫండ్ ఏం కాదు, డైరెక్ట్ గానే తెప్పించుకుంటారు అంతే, ఏముంది. లేకపోతే ఎందుకు వదిలేస్తున్నట్టు? అదే కదా. బాబు గారు ఇంటి వెనకాల ఎట్ట దవుతారు? ఎక్కడో ఎందుకు? ఇప్పుడు మైనింగ్ కి అమరావతి ప్రాంతంలో గుంటలు పూడ్చడానికి ఇప్పుడు మళ్ళీ నిన్న గుంటలైనా పూడ్చడానికి అంతా యాడ్ నుంచి మట్టి తెస్తారని నాకు తిరిగి అడుగుతా. కొండలు తవ్వాలిగా, కొండలు తవ్వడానికి ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు? అదేదో ప్రభుత్వమే తవ్విపోస్తే ఆ డబ్బులు ప్రభుత్వానికి వస్తాయి కదా. ఇప్పుడు ఇదే ఆడి పేరేమంటామో మనం, ప్రొక్లైన్ రోడ్, బుల్డోజర్ రోడ్, నువ్వు కూర్చోబెట్టి వాడికి రోజుకి అంతే వాడు తీసుకుంటుంది. వాడికి ఖర్చులు పోను 1000 రూపాయలు 2000 మిగులుతుంది వాడి, ఆ డ్రైవర్ జీతం అన్ని పోను అంతే వాడికి వస్తుంది. ఆ 2000 రూపాయలకి అక్కడ నడుస్తున్నప్పుడు అదే పని కనుక గవర్నమెంట్ తీసేసుకుని వాడికి రోజుకి 1000-2000 ఇచ్చి కాదు, నెలకు 50,000 ఇయ్యాడికి. వీళ్ళ దగ్గర ఎన్ని లారీలు పోస్తున్నారు, పోయించుకో, డబ్బులు తీసుకో. ఎందుకు చేయట్లేదు? ఇది మనం కాదు, జనం అందరూ తినాలి, మన నాయకులు తినాలి, మన కార్యకర్తలు తినాలి. అది కాన్సెప్ట్. మొత్తానికి ఇసుక అయితే ఫ్రీగా అందుతుందా లేదా అంటే? పబ్లిక్ ఫ్రీగా అందుతుంది, నో డౌట్. ఎలాగా ఈ టన్ను 1000 రూపాయలు పెట్టుకోవాలి అంటే ఫ్రీగా అందడం అంటే సప్లై ప్రాబ్లం లేదు, డబ్బులు ఫ్రీ అని కాదు. ఇదివరకు అప్పుడు రిస్ట్రిక్ట్ అయినట్టు ఇప్పుడు ప్రాబ్లం లేదు, కొరత లేదు. అది కొరత లేని ఫ్రీ సప్లై ధర